21వ అధ్యాయము 36వ వచనం అందరం కలిసి మళ్ళా చదువుదాం. లూకా సువార్త 21:36. కాబట్టి మీరు జరగబోవు నెల వీటన్నిటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుర్కొనుటకు శక్తిమంతులగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడైన దేవా, సర్వకృపానిధి యగు దేవా, మహిమాస్వరూపి యగు దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, సైతానును, సమాధిని, మరణాన్ని, ముద్రను, కావలిని గెలిచి లేచిన దేవా, నీ పాదములకు స్తోత్ర. వాస్తవముగా చివరి గడియల్లో మేమున్నాం. ఇంకా ఎంతో కాలము ఈ లోకములో ఉండబోయేటువంటి సమయం లేదు. ఇప్పుడే యెరూషలేము దండ్ల చేత చుట్టబడింది, మీరు చెప్పిన మాట కనుక ప్రభా, ఏ క్షణమైనా మధ్య ఆకాశంలోకి మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధపాటు కొరకైనా వర్ధమానమును దయచేయము, నీ యొక్క అభిషేకమును దయచేయము. కూర్చున్న వారిని కూడా ఆత్మ నింపుదల దయచేయము. తేటైన వాక్యము అనుగ్రహించుము. వంచన, దగ, మోసము, కుయుక్తి, లేనిది కల్పించుకోవడం, ఇవన్నీ కూడా కొట్టివేయము. మీ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేయము. దీనిని కనికరించుమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయం, పేజీ నంబర్ కొత్త నిబంధనలో 186. కొత్త నిబంధనలో 186. అమ్మా వినండి, చాలా ప్రాముఖ్యమైనది. తిరిగి మరలా వినలేని టైం వస్తుందేమో తెలియదు. అపాటికి భూమి మీద ఉండకపోవచ్చు, లేకపోతే ప్రభువారు రావచ్చు. శ్రద్ధగా వినండి. నాకు తెలుసు మీరు టైం కొరకు ఎదురు చూస్తున్నారు. దేని కొరకు ఎదురు చూస్తున్నారు చెప్పండి? కాలము పోతానే ఉంటుంది. కాలం ఎవరి కొరకు కూడా ఆగదు. అలా ఆగదు, అలా అనేటువంటిది వస్తానే ఉంటుంది. కానీ ఎవరి కొరకు? పలానా ఆయన వస్తాడని అలా అట్లా నిలుక్కోదు. ఆయన వచ్చినా రాకపోయినా అలా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, అలా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అని ఇంగ్లీష్లో. అలా ఎవరి కొరకు అలా అనేటువంటిది సముద్రంలో ఎవరి కొరకు ఎదురు చూడదు. కాబట్టి సమయం గడిచిపోతూ ఉంటుంది. మనకు ఉండేది హార్డ్లీ 20 మినిట్స్. జాగ్రత్తగా వాక్యం విందాం. 4వ అధ్యాయము 15వ వచనం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలము గుండా మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. చాలు. ప్రభువారు మధ్యాకాశంలోకి రాకముందు ఆయన రాకడ ఎలా ఉంటుంది? 2వ తెస్సలోనికలు రాసినటువంటి పత్రిక దాని పక్కనే ఉంటుంది. 1వ అధ్యాయము 6వ వచనం, 6-8 కలిసి ఉంది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై ఎలా వస్తున్నాడు యేసయ్య? పరలోకము నుండి ఎలా వస్తున్నాడు?
అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించబడుట దేవునికి న్యాయమే. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారు ఎలా వస్తున్నాడు? అగ్ని జ్వాలలతో. ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరు? అగ్ని. ఎవరు యేసు ప్రభువారు? అగ్ని. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? అగ్ని సుత్తె. ఇప్పుడు పరలోకము నుండి ప్రభువారు మధ్యాకాశంలోకి అగ్ని జ్వాలలతో రాబోతున్నాడు. రాజుల రాజు, ప్రభువుల ప్రభు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, ఈ జగతికి అరుదించే ప్రభు, ఈ జగతికి అరుదించే ప్రభు. ఆ పాటలో ఉంది ఏమని? అగ్ని జ్వాలలలో ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆ మాట అట్లా పెట్టుకుందాం. ఇప్పుడు 1 తెస్సలోనికైలు 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడి, ఎందుకంటే ఇవన్నీ చూడలేం కానీ టైం అయిపోతుంది, మనం ముందుకు వెళ్ళిపోదాం. 17వ వచనం, సజీవులమై నిలిచియుండు మనము, అంటే మనం వారితో కూడా ఏకముగా. ఆగు. మొట్టమొదటిగా 16వ అధ్యాయం 16వ వచనంలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ఆగమ్మా, ఒక పాట ఉంది. ఏం పాట? ఆర్భాటముతో పరుగిడరా సోదరుడా. ఆగు. ఆర్భాటముతో ఆశ్చర్యముతో మన చెప్పునా, ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని బూరతో మన ప్రభు దిగురా. ఆర్భాటముతో చదవండి. దేవుని బూరతో ప్రధాన దూత శబ్దం అనేటువంటి బూర మొత్తం భూలోకమంతా వినపడుతుంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ. ఆ బూర వింటావు, వినాలా, వినే చెవి. అందుకే అన్నాడు, వినే చెవి, గ్రహించే చెవి గలవాడు. చెవి, అందరికీ చెవులు ఉన్నాయి. అందరికీ ఏమున్నాయి? అందరూ వినేది వేరు, కానీ మనం వినేది దేవుని బూర శబ్దం. దేవుని ప్రధాన దూతతో శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి ఎవరైతే క్రీస్తు నందుండి మృతులైనారో మొదటి లేస్తారు. భక్తి గారు లేస్తాడా? చెప్పండి గట్టిగా. మార్టిన్ గారు లేస్తారా? మీ అబ్బా అంటే మీ తాత ఇట్టి అంటారే. భక్సి గారు అయితే లేస్తాడు, మార్టిన్ గారు అయితే లేస్తాడు. మన తాతయ్య ఇప్పుడు చూద్దాం.
ఆ మీద మొదట లేతురు, క్రీస్తునందున్న వారు మొదట లేతురు. ఆ మీదట ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదటి లేతురు. లేపాడు. లే ఆ సమాధులలో ఉన్నవారు ఊ అనేటువంటి బూర శబ్దం విన్నప్పుడు అందరూ సమాధులు చీల్చుకొని అంత కూడా లేస్తారు. అందరూ కూడా లేస్తారు. క్రీస్తునందున్న మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు. ఎవరు? ఆ మీదట సజీవులమై ఉండు మనం నిలిచియుండు మనము వారితో కూడా. అమ్మా సజీవులమై నిలిచియుండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఏం చేయాలంట? ఎదుర్కొనుటకు. ప్రభువును ఏం చేయాలా? అమ్మా నిద్రపోతువి ఎట్లా ఎదుర్కొంటివి? నిద్రపోతువి కదా. అన్న చెప్పినట్టు అందరికీ నిద్ర కళ్ళు కనపడుతున్నాయి. నాకు సిగ్గుపోతుంది, నేను చెప్తున్నా దాంట్లో. అందరూ చూస్తారు దాన్ని. ఈ యప్ప వాక్యం చెప్తుంటే వాళ్ళు నిద్రపోతున్నారు. దేవా ఈ యప్ప ఏం చెప్తున్నారు రా అని. నువ్వు నిద్రపోతే ఎలా ఎదుర్కొంటావు? ఎంతమంది బైబిల్ చదివినారు ఉదయకాలం? చేయొద్దులే. ఎంతమంది బైబిల్ చదివినా అమ్మా కుర్చీల మీద కూర్చుని అడుగుతున్నారు. మీరు చేయొద్దండి. కుర్చీల మీద కూర్చుని ఎంతమంది బైబిల్ చదివినారు ఈ ఉదయం? సొడ్డు సాకులు అయితే చెప్తాం, చదువు రాదు, మాకేం చదువు రాదని చెప్పి మొట్టమొదటి తారీఖున పెన్షన్ తీసుకోకుండా ఉండవు. ఏం పెన్షన్ అది? వృద్ధాప్య. నాకెందుకు పోయా చదువు రాదు అని అంటాడావు. మీకే చెప్పేది. కుర్చీలో కూర్చుని వాళ్ళకు అమ్మలకు వెనక్కి తిరుగుతూ చూస్తుంది ఆమె, పెద్ద ఆమె. చదువు రాదని చెప్పి పెన్షన్ తీసుకోకుండా ఉంటావా? ఎదుర్కొనుటకు ఈ ఉదయకాలంలో స్తుతి స్తోత్రాలు, ఆరాధనలు, ప్రార్థన, బైబిల్ చదవడం, ఆ కార్యక్రమాల్లో నువ్వు మునిగున్నావంటే నీకు తేలు గరచకుండా పాము గరచకుండా ఉండేదానికి కాదు. ఎందుకు తెలుసా? ఆయన ఎదుర్కోవడానికి. అందుకే ఒక పాట పాడినా. ఏం పాట? వస్తున్నాడు యేసుదేవుడోయమ్మా, వెడలొస్తున్నాడు యేసుదేవుడోయమ్మా. వస్తున్నాడు ఆయన ఎదుర్కోవడానికి. ఆ ఎదుర్కోవడంలే టైం చూస్తున్నాం మనం. టైం ఆ మీదట సజీవులమై ఉన్న మనము నిలిచియుండు మనము వారితో కూడా ఆయనను ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అయిపోయింది. సంఘాన్ని, తన పవిత్రాలైన కన్నికను, ఆ పరిశుద్ధాత్మ వాళ్ళు అంటున్నారు, ప్రభు అయిన యేసు రమ్ము అన్నటువంటి వాళ్ళని తీసుకెళ్తాడు సదాకాలము. ఇక అంతే. ఇంకా మళ్ళీ భూమి మీదకి మా కొడుకు ఎట్టున్నాడు, మా మనవడు ఎట్టున్నాడు, మా అయ్య ఎట్టుంది, మా సంఘం ఎట్టుంది అనే సకలాలు ఉండవుగా. సదాకాలము ఎక్కడ ఉంటాం? చెప్పండి గట్టిగా. టైం ఎంతైంది? 1:30 అయింది. కట్ చేస్తా, ఎందుకంటే టైం అయిందిలే. పలకరే చెప్పండి, టైం అయిందా లేదా? అయింది. ఎంత అయింది? 1:30 అయింది. టైం అయింది కాబట్టి ముగించేస్తాం. కాబట్టి సదాకాలము ప్రభువుతో కూడా ఎదుర్కొనుటకు ఎలా వెళ్తాం? ఎట్లా వెళ్తాం? సజీవులమై నిలిచి ఉండు. ఉన్న పాటలే, ఏం డ్రెస్ వేసుకున్నామో అదే డ్రెస్తో, ఎలా ఉన్నామో అంతే. ఇంకా పైకి సదాకాలము ప్రభువుతో కూడా ఉండడానికి వెళ్తున్నాం. అక్కడ పరలోకం, నిత్య జీవం నీ గృహంలోకి తీసుకెళ్ళి పెడతాడు. అక్కడ నిన్ను ఉంచుతాడు. ఏమి ఇల్లు కట్టుకునేవో అమ్మా, ఊరికి ఇంటింటే అందామే. ఏమి ఇల్లు కట్టుకునేవో? పూరిళ్ళు కట్టుకునేవా? ఆ పరలోకంలో బోధ కొట్టం ఏమైనా కట్టుకునేవా? లేకపోతే మంచి భవనం కట్టుకున్నావా? ఏం కట్టుకున్నావా? తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఇంకంతే సదాకాలం. ఇంకా మళ్ళా నక్క, పిచ్చుక, కాకిలాగా జన్మ ఉండదు. అంతే.
ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమాతో. ఆగండి. ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. ఆహాయా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో. చాలు. పేద లాజరు చనిపోయాడు. పేద లాజరు ఏమైపోయాడు? ఎలా ఉంది అతని స్థితి తెలుసు. పుండ్లు, కురుపులు, ఇండ్లు లేవు, వస్త్రాలు లేవు. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండేటువంటి రొట్టె ముక్కలు తింటూ ఆశ తీర్చుకుంటూ వచ్చినాడు. టైం వచ్చింది, దేవదూతలు దిగి వచ్చినారు. లాజరు లే అన్నారు. ఎప్పుడైతే లాజరు లే అన్నారో, ఆ మురికి వస్త్రాలు, ఆ రోగాలు, ఆ చినిగిపోయినటువంటి వస్త్రాలు, గజిబిజిగా ఉన్నటువంటి ఆ తల, ఇవన్నీ కూడా ఏమైపోయినాయంటే మంచి యవనస్తుడిగా తయారు చేసినారు దూతలు. స్పాట్లో, క్షణంలో ఆ లాజరుకు ఉన్నటువంటిది ఆ దరిద్రత అంతా కూడా ఆడబెట్టి భూలోకంలో మంచి యవనస్తుడిగా, మంచి యవనంలో మంచి వస్త్రాలు వేసుకొని ఆ దూతలు తీసుకెళ్ళి ఆ పరలోకంలో పెట్టారు. ఎక్కడ పెట్టారు? ఇక ఈ రోగాలు, ఈ పుండ్లు, ఈ బీపీ, ఈ షుగరు, ఈ అప్పులు, ఈ ఆకలి, ఈ హేళన, ఈ నింద, ఈ అవమానాలన్నీ ఇడిచిపెట్టాడు. ఇన్నే ఏం రాలే, వెంట రాలే. దేవదూతలు తీసుకెళ్ళారు, అక్కడ పెట్టారు. ఇక తిరిగి రాడు, అక్కడే ఉన్నాడు, అక్కడే ఆనందంతో ఉన్నాడు. ఆకలి దప్పులు లేవు అక్కడ. సూర్యుని వెలుగై, సూర్యుని యొక్క వేడైనను, చంద్రుని యొక్క వెల్లలేను, గాలి అయినను ఏమి లేవు, సదాకాలము. అమ్మా, ఈ మధ్యాహ్న కాలం చావు వస్తే ఎక్కడికి వెళ్తావు? అయ్యా, చావు వస్తే ఎక్కడికి వెళ్తావు? ఒకవేళ యేసయ్య మధ్యాకాశంలోకి వస్తే మార్పు చెంది సజీవులమై మనం నిలిచి ఉండు, ఆయనతో కూడా మేఘముల మీద సదాకాలము ఆయనతో కూడా ఉండేదానికి మధ్యాకాశంలోకి పోతావా, నరకంలోకి పోతావా? చెప్పు. నరకం ఎట్టుంటుంది? ఉత్తమ మాటలు చెప్పొద్దు, ఊరికే చెప్పొద్దు. ఎట్టుంటుంది నరకం? రెండు దారులు, పాతాళం, అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. పాతాళం, అగ్నిగుండము. అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని ఆరదు, గప్పు గప్పున రగులు చుండును, గప్పున. పాతాళం కావాలో, పరలోకం కావాలో, పాతాళం కోరుకో మానవా, నీవు కోరుకో మానవ. ఏది కావాలా? ఏది కావాలా? ఎట్లా పోతావు? పవిత్రాలైన కన్యకవు కాదు నువ్వు. ఇంకా పిలుచుకుంటున్నావు, ఇంకా తాగుతున్నావు, ఇంకా కొండలు చెప్తున్నావు, ఇంకా అత్త అంటే కోడలు కుదిరిపోలే, కోడలంటే అత్త కుదిరిపోలే. ఈర్ష్య, ద్వేషము, పగ మొత్తం అన్నీ పెట్టుకొని, నేను చెప్పిన ఆమె ఆ చీపులు ఆ గంపలో పెట్టుకొని
ఏం తింటా? పుచ్చకాయ తింటా. కలెక్టర్ అట్ట పోతా అంటే నమ్మగుడు ఉంటుంది. అట్టుంది మన పరిస్థితి. చెప్పిన ఉదాహరణ 2 చెప్పిన, గుర్తుపెట్టుకో, జాగ్రత్త. యెరూషలేము దండ్ల చేత చుట్టబడింది. ఆ మాట చూస్తాం లూకా సువార్త 21వ అధ్యాయంలో. ఆ మాట చూస్తాం. కొంచెం ఓపిక పెట్టుకోండి, ఇబ్బంది పడకుండా. టైం తెలుసు నాకు కూడా. 21వ అధ్యాయం చదవండి. యెరూషలేము 20 వచనం. 20. యెరూషలేము దండ్ల చేత యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అమ్మా చాలు. 27. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట చూతురు. అది యెరూషలేము మొత్తం ఇరాక్ ముస్లిం కంట్రీస్ అన్నీ దాన్ని పట్టుకునేటువంటి రోజులు వస్తున్నాయి. అది ఈ వారంలోనో 2 వారాల్లో జరుగుతుంది. యెరూషలేము దండ్ల చేత చుట్టబడినప్పుడు, అంటే ఈ పక్కన ఉన్నటువంటి ఇప్పుడు ఏం వేస్తున్నారంటే భయంకరమైనటువంటి బాంబులు వేస్తున్నారు. యుద్ధ విమానాలు తిరుగుతున్నాయి. భయంకరంగా ఉంది యుద్ధం. మనకేం తెలియలే. యెరూషలేము దండ్ల చేత చుట్టబడిన వెంటనే యేసు ప్రభువారు రాబోతున్నాడు. గుర్తుపెట్టుకో, యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఒక విశ్వాసివిగా, ఒక దేవుని బిడ్డవుగా నువ్వు ఎత్తబడకపోతే నీకు నరకము. నువ్వు ఎత్తబడకపోతే ఏమవుతుంది? ఈ గుర్తుపెట్టుకో. ఇంకా దీని గురించి సబ్జెక్ట్ పెద్దది, నేను ఎక్కువ చెప్పను, టైం లేదు అప్పటికే. టైం ఏమవుతుంది? నువ్వు విడవబడితే నరకం. ఎందుకు నరకం తెలుసా? అది కూడా సింపుల్గా షార్ట్ కట్ చెప్పేస్తా. ఒక క్రూర మృగము యేసయ్య పైకి వచ్చిన తర్వాత క్రూర మృగం భూమి మీదకి వస్తుంది. 666 ముద్ర వేస్తాడు. ఆ ముద్ర వేయించుకుంటేనే పెట్రోలు, డీజిలు, ఆహారము అన్ని ట్రాన్సాక్షన్స్. ఆ ముద్ర లేకపోతే నువ్వు ఏమి నీకు ఇయ్యడు. డీజిల్ ఇయ్యడు, పెట్రోల్ ఇయ్యడు, వంట నూనె ఇయ్యడు, గ్యాస్ ఇయ్యడు, బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ ఉండవు, ఏముండవు. ఇప్పుడు ఆధార్ కార్డు, ఇప్పుడు బ్యాంకులో ఏటీఎం పెడితే ఏమొస్తుంది? మళ్ళీ ఆధార్ కార్డు చూపిస్తే మొత్తం మన డీటెయిల్ అంతా చూపిస్తూ ఉంది. అప్పుడు వాడు కూడా 666 ముద్రలో నీదంతా పెట్టింటాడు. అది వేయించుకుంటివా? ఆ ముద్ర వేయించుకుంటివా? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనం. ఏమీయు కలపబడకుండా 9 చదువునైనా. మరియు వేరొక దూత, అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని, అంటే ఆ క్రూర మృగం ఎప్పుడు బయటకు వస్తాడంటే యేసయ్య మధ్యాకాశంలోకి వచ్చిన వెంటనే భూలోకములో నుంచి అక్కడ 3 ఈ క్రూర మృగాలు 3 ఉంటాయి. ఈ క్రూర మృగము పైకి వచ్చి ఇంక వాడు ఏం చేస్తాడంటే మహాశ్రమలు కలగజేస్తూ వాని ముద్ర 666 ముద్ర నొసటి మీద వేసేసి ఇంకేం చేస్తాడు చూడండి. ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసిన నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయు కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్ర వాడు త్రాగును. దేవుడు కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని బంధకముల చేత వాడు బాధింపబడును. ఇప్పుడు చెప్పండి, ఆ ముద్రను వేయించుకుంటే ఏమి కూడా కలపకూడకుండా ఏం చేస్తాడంటే దీంతో అగ్ని. అందుకే విడవబడకూడదు అని చెప్పేది. నువ్వు విడవబడినావా, ముద్ర వేయించుకోవాలా. ఆ ముద్ర నీకు ఉంటే కనుక ఏమవుతుందా? అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ ఎలా ఉంటుందో చూడండి. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయవా. ఎవడైనా నమస్కారం చేసినట్లయితే
దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకుని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారయ్యుందురు. రాత్రింబగళ్ళు ఏముండదు. విడవబడితే నువ్వెవరైనా సరే పవిత్రురాలైన కన్యక వలె పవిత్రతను కాపాడుకుంటూ నా యొక్క వరుడు ఇమ్మానుయేలు, నా పురుడు పరలోకపు యేసయ్య రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, ముళ్ళ కిరీటం వేయించుకున్నాడు, సిలువ మీదకి ఎక్కినాడు. ఆయన కొరకు నేను జీవిస్తూ నేను కూడా ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశంలోకి వెళ్తా, మేఘముల మీద ఎక్కడికి వెళ్తా? ఎంతమందికి ఉంది నిరీక్షణ? మేఘముల మీద పోతామని ఎంతమందికి ఉంది? లేదా నిరీక్షణ లేదా? ముఖలంగండి. మేఘములపై ఆయన వచ్చును